ఎందుకంటే ఆ ప్రియమైన భక్తుల ద్వారానే మనకు తెలియజేస్తారన్నమాట. దీనికి ఉదాహరణగా ఆచార్యులు ఏం చెప్తారంటే, ఒక ఒక ఇంటిలో అత్తగారు కొత్త కోడలొస్తుంది. ఆ కొత్త కోడలికి ఏమైనా మంచి చెడు నేర్పియాలా, పనులు నేర్పియాలా అంటే అత్తగారి అమ్మాయికి గట్టిగా ఏదైనా చెప్తే వాళ్ళిద్దరి మధ్య సంబంధం దెబ్బతింటుందనమాట. ఎందుకంటే కొత్తగా వచ్చిన కోడలు. కాబట్టి అత్తగారు ఏం చేస్తారు? ఇంట్లో ఉన్న కూతుర్ని మందలిస్తారు. "ఏ అమ్మాయి! నువ్వు ఇలానేనా చేసేది? నువ్వు ఇలా చేస్తే మీ అత్తగారింటికెళ్ళిన తర్వాత నిన్ను వాళ్ళు ఇలా అంటారు. కాబట్టి నువ్వు ఇలా పద్ధతిగా నడుచుకోవాలి. నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి" అని కూతుర్ని మందలించి, కూతుర్ని దండిస్తూ, కూతురు ద్వారా నేర్పిస్తుందనమాట. ఎవరికి? కొత్త కోడలికి. అలా భగవానుడు తన ప్రియమైన భక్తుడు అర్జున్ ద్వారా మనకు నేర్పిస్తున్నారు. ఎందుకు? మనం రెబెల్స్ అయిపోయాం. మళ్ళీ మనల్ని తిరిగి భగవద్ధామం చేర్చడం కోసము భగవానుడు ఎంతో కరుణతో మనల్ని ఏమైనా మందలిస్తే మనం ఒప్పుకోము కాబట్టి, తన ప్రియమైన అర్జునుడి ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ఏ విధంగా అయితే అత్తగారు తన ప్రియమైన కూతురి ద్వారా తన కూతుర్ని మందలిస్తే, తన కూతురు తనకు దూరం కాదు. తన కూతురు తనను అర్థం చేసుకుంటుంది. అమ్మ ఏమిటో ఆ కూతురికి తెలుసు. కూతురేంటో అమ్మకు తెలుసు. కానీ ఆ కొత్త కోడలికి అర్థం కాదు అమ్మ మనసేంటో. కాబట్టి అర్జునుడు ద్వారా మనకు కృష్ణుడు తెలియజేస్తున్నారు. కృష్ణుడు దేవాదేవుడు. ఇది మనం గుర్తించట్లేదు. మనం ఆయన సేవలో అంటే సేవ నుంచి విముఖం అయ్యొచ్చాం. అంటే మర్చిపోయామన్నమాట. కాబట్టి తిరిగి గుర్తు చేయడం కోసం ఆల్రెడీ అందరిలో సహజంగా ఉంది. తిరిగి గుర్తు చేయడం కోసం మాత్రమే ఆచార్యులను పంపించడము, తానే స్వయంగా రావడము, శాస్త్రాన్ని ఇవ్వడము చేస్తారన్నమాట. ఈ విధంగా అర్జునుడి ద్వారా మనకు భగవద్గీతను ఉపదేశిస్తున్నారు.